నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వెరీ గుడ్. చూడండి, ఫస్ట్ది ఈ మాట క్రైస్తవులు రక్షణ పొందిన వాళ్ళు కాదా, రక్షణ పొందిన వాళ్ళ గురించి. అయితే నిబ్బరంగా బుద్ధి గలవారై మెలుకోకుండా అంటే రాత్రంతా జాగరణ చేయమని కాదు. మెలుకుగా అంటే దేంట్లో అంటే శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి అంటే ప్రార్థన యందు కాస్త ఆసక్తి, అలవాటు, ఆ మనసు కలిగి ఉండు అని ప్రార్థన అనేది. కొందరు జీవితంలో ప్రార్థనే ఉండదు, అసలు మామూలుగా ఉంటారు. అది అలా కాకుండా ప్రార్థన ఎందుకు మెలకుగా ఉండు. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడంట. ఇప్పుడు మీకు విరోధి ఉన్నాడు అర్థం కాదేమో. మీకు విరోధి ఉన్నాడు, ఆ విరోధి పేరు అపవాది. అపవాది మిమ్మల్ని మింగేయకుండా ఏం చేస్తుందంటే ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగుతుంది. ఎప్పుడైతే మీరు లోబడతారో, లొంగుతారో, తెలియకుండా దేవునికి అయిష్టమైనవి కానీ, లోకపరమైనవి కానీ, దేవుడికి నచ్చనివి కానీ, లేకపోతే అనవసరమైనవి కానీ, వాక్యానికి విరుద్ధమైన ఎప్పుడన్నా చేస్తున్నట్టు దాని గుండా వెళ్తున్నారనుకో లటక్కును పట్టుకుంటుంది. ఏదది అపవాది. అందుకనే తేలిగ్గా తీసుకోవద్దు. పర్లేదు నేను ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది, చేయించుకుంటా అయ్యగారితో చేయించుకుంటావు, నా వల్ల కొంచెం జరుగుద్ది మేలు కాదనట్లా. ఖచ్చితంగా అది జరుగుద్ది. నీలో దెయ్యం ఉంటే దెయ్యం పోద్ది, రోగం ఉంటే రోగం తగ్గుద్ది. ఆ నమ్మకం నాకు ఉంది. తర్వాత ఏంటి, రోగం తిరిగి వచ్చే ఆస్కారం ఉందిగా, దెయ్యం మళ్ళీ వచ్చే ఆస్కారం ఉందిగా. అప్పుడేం చేస్తాం, చాలా జాగ్రత్త అర్థం చేసుకో. అది రెడీగా ఉంది, ఎవరిని మింగుదామని, ఎవడు దొరుకుతాడా అని. అందరినీ టకటక మింగట్లా, ఇది ఎవడు దొరుకుతాడు, ఎవడు లోబడతాడు, రెడీగా ఉంది. సో దానికి మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన. నేను చెప్పగల వాక్యాలు తీయటకు టైం లేదు, మీరు వినుంటారు. విజ్ఞాపన ప్రార్థన అని ఉంటారు. అంటే పాస్టర్లకి కాదు, విశ్వాసులైన మీకు కూడా ఆ విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయాలి. విజ్ఞాపన అనగానే 2 నిమిషాల్లో చెప్పాలంటే విజ్ఞాపన అనేది అదొక యుద్ధం లాంటిది. అడుగుడి ఇవ్వబడును కాదు, నువ్వు మార్చుకునేది కాదు. 4వది విజ్ఞాపన ప్రార్థన అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి చేసేది. దేవుని ఆత్మ సహాయం లేకుండా నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయలేవు. విజ్ఞాపన ప్రార్థన అంటే పోరాటం. అది పోరాటం నువ్వు చేస్తున్నావు అంతే. నువ్వు దేవుడు కలిసి ఈ భూమి మీద దాన్ని ఎదిరిస్తున్నారు. యాకోబు 7:4-7 ఏముంటుందంటే మీరు దేవునికి లోబడి అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అది మీ ఎదురించి పారిపోవును. అంతేగాని అక్కడ మీరు దేవునికి లోబడి దేవుని అడుగుడి, అది పోద్దర్లా. ఏమన్నాడు, నువ్వు ఎదిరించు, అది నువ్వు ఎదిరిస్తేనే పోద్ది. ఆ ఎదిరించడమే విజ్ఞాపన ప్రార్థన. నాకు అక్కర్లేదు అనుకో, బైబిల్ రాస్తుంది, నీకోసం నా కోసమే రాస్తుంది బైబిల్. ఇది అక్కర్లేదు నేర్చుకోలేదు అనుకో, నువ్వే. ఒక పిల్లోడు విద్యార్థి 10th క్లాస్ వాడు పాఠాలన్నీ నేర్చుకుంటూ ఈ క్వశ్చన్ రావులే పర్లేదులే అని కొన్ని నేర్చుకున్నాడు. పొరపాటు నాకు క్వశ్చన్ వచ్చింది, రాయిపోతే ఆడి ఫెయిల్ అవుతాడు అని నేర్చుకోవాలి. అలా జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ పోరాటంలో కొన్ని నేర్చుకోకుండా నాకెందుకులే అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తావు, నువ్వు నీ పక్కన ఎవడు ఉంటాడు ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి.